जय राधा माधवा कुंज विहारी। गोपी जन वल्लभा गिरिवरधारी। गोपी जन वल्लभा गिरिवरधारी। यशोदानंदन व्रज जनरंजन। यशोदानंदन व्रज जनरंजन। यमुना तीरा वनचारी। यमुना तीरा वनचारी। जय प्रभुपदा 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 श्रील प्रभुपदा। जय जय प्रभुपाद 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 प्रभुपाद। जय ओम विष्णुपाद परमहंस परिव्राजकाचार्य अष्टोत्तर शत श्रीमद् अभय चरणारविंद भक्ति वेदांत स्वामी श्रील प्रभुपाद की श्रीमद् भागवतम की। नमो ओम विष्णुपादाय कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते भक्तिचारु स्वामी इति नामिने स्निग्धचेत सुप्रणीत वाग्मिनां चारसं प्रभुपाद गत प्राणं नौमि भक्तिचारु। नमः ओम विष्णुपादाय कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी इति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतार। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधरा श्रीवासादि गौर भक्त। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तम श्लोके भक्तिर्भवति नैष्टिकी।
వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమః శ్రీగురుం దీనతారిణం. హరే కృష్ణ. ఈరోజు మనం చర్చించుకోవేది దేవాదేవుడు శ్రీకృష్ణ భగవాన్ అనే పుస్తకంలో నుంచి 68వ అధ్యాయం. అది అధ్యాయం పేరు సాంబుని వివాహం. ఇది సగం జరిగింది పోయిన తరగతిలో. ఈరోజు మిగతా సగం గురించి చర్చిద్దాం. ఎంతవరకు వచ్చిందంటే, ఎవరైనా ఉన్నారు మొన్న తరగతిలో? ఎవరెవరు ఉన్నారు? ఎంతవరకు వచ్చింది? బలరాముడు ఎక్కడికి వస్తాడు? బలరాముడు హస్తినాపురానికి. నారాయణ ప్రభు ఎక్కడి నుంచి వచ్చింది హస్తినాపురానికి? ద్వారకా నుంచి. ఎందుకు వచ్చారు? కారణం ఏంటి రావడానికి? సాముని బంధించారు కాబట్టి. ఎందుకు బంధించడం జరిగింది సాముని? లక్ష్మణను బలవంతంగా తీసుకెళ్ళినారు. ఎవరు ఈ లక్ష్మణ? దుర్యోధనుని కూతురు. ఎందుకు ఇక్కడ ఎక్కడి నుంచి ఈయన తీసుకెళ్ళింది? లక్ష్మణను ఎక్కడి నుంచి? వివాహం కాదు, స్వయంవరం. హస్తినాపురంలోనే ఉండేది వాళ్ళు. ఇక్కడ ఒక ప్లేస్లోంచి తీసుకెళ్ళారనమాట. స్వయంవర వేదిక నుంచి లక్ష్మణని సాంబుడు తీసుకెళ్ళిపోయాడు అనమాట. సందర్భం ఓకే, సందర్భం ఓకే. ఇలా ఎప్పుడైతే ఈ సాంబుడు లక్ష్మణుని తీసుకెళ్తారో అప్పుడు ఈ కురువంశం పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళకి అనిపించింది ఏమని అంటే, మన వంశానికే ఇది అవమానకరం, ఎంతో వీరులు యోధులు అందరూ ఉన్నాము, ఇతనికి మంచి గుణపాఠం చెప్పాలి అని అందుకోసం ఒక 6 మంది కలిసి, ఎవరు వాళ్ళు? మహారథులు. సాధారణ రథులు కాదు, ఏకరథులు కాదు, మహారథులు. చాలా వేల మందితో ఒక్కరే యుద్ధం చేయగలంత సామర్థ్యం కలవాళ్ళు. అలాంటి 6 మందితో సాంబుడు ఒక్కడే చాలా వీరోచితంగా యుద్ధం చేశాడు అన్నమాట. చివరికి వాళ్ళే వాళ్ళ వల్ల కాలేదన్నమాట న్యాయబద్ధంగా యుద్ధం చేసి అతన్ని బంధించడం. దానివల్ల ఏం చేశారు వాళ్ళు? అందరూ కలిసి ఆయన మీద దాడి చేశారనమాట. అలా సాంబుడిని అతి కష్టం మీద వివాహం చేసుకుని. అయితే దీంట్లో చివరిలో చెప్తాను అనమాట, అసలు సుఖదేవ కోసం చెప్తారు. వాళ్ళకు లక్ష్మణకు భర్తగా సాంబుడు ఇష్టమే అంటారు, వాళ్ళకేం ఇబ్బంది లేదు. అయితే అతని సామర్థ్యం ఎంత అని తెలుసుకోవడానికి కూడా అలా చేశారనేసి ఒక కారణంగా చెప్తారు. అయితే ఇక్కడ అది జరిగింది. అతన్ని బంధించారు చాలా కష్టం మీదట. బంధించిన తర్వాత, హరే కృష్ణ, ఒక చిన్న విజ్ఞప్తి, ఎవరైనా క్వశ్చన్లు రాయండి, చివరిలో క్వశ్చన్లు అడుగుతారు. ఎవరు రాశారు క్వశ్చన్? రాయాలి, అందరూ రాయాలి కదా, అందరూ నేర్చుకోవాలి క్వశ్చన్ రాసేది కూడా. మైక్ ఉందిలే, నీకేసాం, ఓకేనా? కానీ సరే సరే, మీరు 10 రాయండి, మీరు 10 రాయండి, ఒక 20 క్వశ్చన్లు రాయండి ఇద్దరు కలిసి, ఓకేనా? ఓకే. ఈ విషయం
ఎక్కడ ఈ బంధించబడింది, తర్వాత యుద్ధం కూడా న్యాయబద్ధంగా జరగలేదు అనేసి ఈ విషయాలన్నీ కూడా ద్వారకలో తెలిసాయి. ఎవరి ద్వారా తెలిసాయంటే నారదముని ద్వారా ఈ విషయాలన్నీ ద్వారకలో తెలిసాయి అన్నమాట. అక్కడ ద్వారకలో రాజు ఎవరు? ఉగ్రసేన మహారాజు అన్నాడు. తర్వాత అక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ, తర్వాత ఉగ్రసేన మహారాజు వాళ్ళంతా కూడా చర్చించుకొని కురువంశం వాళ్ళ మీదకి యుద్ధం చేయడానికి రెడీ అవుతారనమాట. ఈవెన్ ఇక్కడ రెడీ కావడంలో ఆ చర్చలో కృష్ణుడు కూడా అన్నాడు, చాలా కోపం వ్యక్తం చేశాడు. అందరూ కూడా చివరికి ఒక కులికి వచ్చారనమాట. ఏమైనా సరే వాళ్ళు చూడు, వాళ్ళకు బలం ఉందనేసి ఇలా అన్యాయంగా యుద్ధం చేసి బంధించారు, ఇది న్యాయం కాదు, కాబట్టి వాళ్ళ మీదకి యుద్ధం ప్రకటించాలి అనేసి చెప్తాను. ఈ సందర్భంలో బలరాముడు అక్కడ జోక్యం చేసుకుంటాడు. బలరాముడు ఏం చెప్తానంటే, చూడు కలి యొక్క ప్రభావం ఎట్లానే ఉంటుంది, చిన్నదానికి యుద్ధము ప్రకటిస్తూ ఉంటారు, కయ్యానికి కాలు దవ్వుతూ ఉంటారు ప్రతి చిన్నదానికి అనేసి చెప్తున్నాను. అలా అక్కడ అందరికీ, ఉగ్రసేన మహారాజుకి, తర్వాత అక్కడ ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళందరికీ కృష్ణుని కూడా సముదాయించి బలరాముడు, నేను వెళ్ళి అంతా శాంతంగా జరిగేటట్టు చూసుకుంటాను, సమస్య పోయే విధంగా చూసి యుద్ధం లేకుండా చేస్తాను అని వస్తారనమాట. అక్కడ నుంచి ద్వారక నుంచి హస్తినాపురానికి వస్తారు. అయితే ఇక్కడ బలరాముడు వచ్చే క్రమంలో ఉద్ధవుని, తర్వాత కొంతమంది బ్రాహ్మణులని, కొంతమంది యదువంశ ప్రముఖులు, వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కొంతమందిని తన రథంలో అందరినీ తీసుకొని వస్తాను అనమాట. తీసుకొని వచ్చి బలరాముడు డైరెక్ట్ హస్తినాపురం లోపలికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చెప్పలేదు అనమాట. వస్తూనే బలరాముడు అక్కడే ద్వారం దగ్గరే ఒక ఉద్యానవనంలో విడిదికి ఉంటారనమాట. అక్కడ ఉంటారు. అక్కడి నుంచి ఉద్ధవుని పంపిస్తారు రాయబారిగా, ఇలా బలరాముడు వచ్చాడు అనేసి తెలియజేయడం కోసం రాయబారిగా ఉద్ధవుని పంపిస్తారు. ఉద్ధవుడు వెళ్ళి ఎవరైతే ప్రముఖులు ఉన్నారో కురువంశ పెద్దలు, భీష్మ పితామహ, తర్వాత ఇంకా చాలామంది ఎవరైతే ఉన్నారో ద్రోణాచార్య, వీళ్ళందరికీ ప్రణామాలు చేసి ఈ విషయం తెలియజేశామంట, ఇలా బలరాముడు వచ్చారు అనేసి. వస్తూనే వాళ్ళు, బలరాముడు మనకు చాలా ఆప్తమిత్రు లాంటి వ్యక్తి, మన శ్రేయోభిలాషి, మన శ్రేయస్ కోరుకునైనా భగవాన్ అనేసి గుర్తించి వాళ్ళకి తెలుసు. భగవాన్ అనేసి వాళ్ళు వెంటనే భగవాన్ అనే విషయం కూడా తెలుసు అనమాట. ఇక్కడ ఎవరికి? కురువంశం వాళ్ళకి. అందరికని చెప్పలేము, కొంతమందికి అయితే భగవాన్ అనేసి తెలుసు. అందరూ వచ్చి చాలా వైభవపేతంగా రాజలాంఛనాలతో బలరాముడిని నగరంలోకి ఆహ్వానిస్తారు. ఆ సందర్భంలో బలరాముడు ఇలా చెప్తున్నాను, ఏమనంటే చాలా ఎలాంటి గంభీరమైనటువంటి స్వరంతో, ఆదేశిస్తున్నటువంటి స్వయంతో. ఎవరు ఆదేశం ఇవ్వాలి? ఆదేశం ఇచ్చే అంటే పెద్దవాళ్ళే కదా ఆదేశం ఇచ్చేది. అలా చాలా గొప్ప స్వరంతో బలరాముడు వాళ్ళకు ఆదేశించినటువంటి విధంగా చెప్తున్నాను అన్నమాట. మీరు ఎంతో ఉత్తమమైనటువంటి మా సాంబుణ్ణి, ఎంతో మంచి లక్షణాలు కలిగినటువంటి మా సాంబుణ్ణి అన్యాయంగా యుద్ధం చేసి బంధించారు. తర్వాత వాళ్ళ భార్యని మీ దగ్గరే ఉంచుకున్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరినీ కూడా నాకు అప్పచెప్పండి. ఇది మహారాజా అయినటువంటి ఉగ్రసేనుని మాట, ఆజ్ఞ అనేసి చెప్తున్నాను. ఇలా నేను దూతగా వచ్చాను ప్రజెంటు, మీ యొక్క శ్రేయోభిలాషిగా, ముఖ్యంగా
నేను ఉగ్రసేన మహారాజు యొక్క దూతగా వచ్చాను ఇప్పుడు అనేసి ఆయన ఆజ్ఞ ఇది, మీరు దీన్ని ఎటువంటి సంకోచం లేకుండా వెంటనే అమలుపరచండి అనేసి ఈ కురువంశం వాళ్ళకి అక్కడ చెప్తారనమాట. ఎప్పుడైతే అలా చెప్తారో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? మామూలుగానే సామునికి గుణపాఠం చెప్పాలి అనేసి, అయితే వాళ్ళు అలా చర్చించే సమయంలో ఇది కూడా వచ్చిందనమాట, ఈ అంశం కూడా. ఒకవేళ యదువంశం వాళ్ళకి కోపం వస్తే మన ముందుకు యుద్ధం ప్రకటిస్తారు కదా, అప్పుడు ఎట్లా ఏమవుతుంది మన పరిస్థితి అనేసి. అప్పుడు వాళ్ళలో కొంతమంది చెప్తారు, ఎందుకు భయపడతారు, ఇంతమంది యోధులు ఉన్నారు, మహారథులు ఉన్నారు, ఎందుకు భయము, వాళ్ళకు మనం గుణపాఠం చెప్దాం యదువంశం వాళ్ళకని ఈ స్వభావంలో ఉన్నారు వాళ్ళు. అలా తాటు ఉండే వాళ్ళకి బలరాముడు ఈ విధంగా చెప్తూనే ఆయన మహారాజు యొక్క ఆజ్ఞ, మహామహారాజు యొక్క ఆజ్ఞ ఇది, మీరు ఖచ్చితంగా ఆజ్ఞను పాటించండి అని ఎప్పుడైతే చెప్తారో బలరాముడు, వాళ్ళకు ఎక్కడో కాలుతుందన్నమాట. చూడండి, శౌర్య పరాక్రమములను ప్రకటిస్తూ ఆజ్ఞాపిస్తున్నట్టు కంఠస్వరంతో పలికిన బలరాముని పలుకులను కురువంశ వీరులకు రుచింపలేదు. చూడండి, ఇక ప్రభుపాద ఎలాంటి పదాలు ఉపయోగిస్తున్నారు. కురువంశ వీరులకి వాళ్ళకు రుచించలేదంట. వారు మిక్కిలి ఆందోళనతో ఆగ్రహంతో ఇట్లు పలికిరి. ఏమన్నారో చూడండి. ఇప్పుడు వాళ్ళు ఇంతవరకు వచ్చింది మొన్న, ఇక్కడ నుంచి ఇప్పుడు ఈరోజు చూద్దాం వాళ్ళకి ఏం జరిగింది. ఈ పలుకులు మిక్కిలి ఆశ్చర్యకరంగా ఈ కలియుగమునకు తగినట్లుగా ఉన్నవి. చూడండి ఏం చెప్తున్నారు వాళ్ళు, ఈ కలియుగమునకు తగినట్లుగా ఉన్నాయి అని చెప్పి. లేకున్నా బలరాముడు ఏమి ఇట్లు దూషణాత్మకంగా ప్రసంగించుట ఏమి? బలరాముని కంఠస్వరమును భాషయు మాకు అవమానకరంగా ఉన్నవి. ఈ కలియుగ ప్రభావం వలన పాదముల దగ్గర ఉండవలసిన పాదుకలు శిరస్సు పైకి అధిరోహించినట్లు తోచుచున్నది. చూడండి వాళ్ళు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు, ఏమంటున్నారు. ఇక్కడ వీళ్ళు వచ్చే సమయంలో వాళ్ళ యొక్క భావన ఎలా ఉంది, ఈయన మా యొక్క శ్రేయోభిలాషి, తర్వాత భగవాన్, ఈయన బలరాముడు సాధారణమైనటువంటి వ్యక్తి కాదని ఉంది. కానీ ఇక్కడ చూడండి, ఎప్పుడైతే బలరాముడు చెప్పినటువంటి మాటలు వింటూనే వాళ్ళలో ఎలాంటి ప్రతిస్పందన వచ్చిందో. దీనికి కారణం తర్వాత వస్తుంది, ఎందుకు ఇలా జరిగింది అనేసి. తర్వాత ఇంకా వీళ్ళు చెప్తారు, మీతో మాకు ఒక వివాహ సంబంధం ఉంది కాబట్టి మాతో కలిసి భుజించుటకు, తర్వాత కలిసి జీవించుటకు, నిద్రించుటకు అవకాశం ఇచ్చాము మేము. అంత మాత్రం చేత మీరు గొప్పవాళ్ళని కాదు అనేసి ఇక్కడ చెప్తున్నాను. తర్వాత మేము ఆజ్ఞ ఇస్తేనే మీరు సింహాసనం మీద కూర్చున్నారు, లేకుంటే ఎక్కడ మీ పరిస్థితి అని. ఇంకా ఏం చెప్తున్నా అంటే, మేము మీకు అవకాశం ఇచ్చాం కిరీటం ధరించడానికి, తర్వాత చామర, ఏమేమి ఇచ్చారు, రాజలాంఛనాలు అంటారు వీటిని. రాజలాంఛనములకు ఛత్రం అంటే గొడుగు, చామర, శంఖము, మకుటము, సింహాసనము మొదలైన వాటిని అన్నిటినీ మేము అనుమతించుట చేతనే మీరు ధరిస్తున్నారు. నిజానికి మా సమక్షంలో మీరు రాజలాంఛనములను ధరించరాదు. అయినను మన మధ్య గల సంబంధం కారణంగా అందుకు మేము అడ్డు చెప్పలేదు. ఇప్పుడు మీరు మమ్ములనే ఆదేశించుటకు సాహసం చేసితిరి. ఇక మీ గర్విత ప్రవృత్తి కొనసాగదు. చూడండి ఎలాంటి భాషణాలు వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు కురువంశంలో వాళ్ళు. తర్వాతంగా చెప్తారనమాట, ఒక సింహానికి సంబంధించింది ఒక గొర్రెపిల్ల వచ్చి అడిగితే అది ఏమన్నా సమంజసమా? అలా ఉంది మీరు చెప్పేటివి.
అనేసి వాళ్ళని వాళ్ళు సింహంగా పోల్చుకుంటున్నారు. తర్వాత ముందు వచ్చింది కదా, వాళ్ళని వాళ్ళు శిరస్థానంగా పోల్చుకున్నారు. తర్వాత ఎవరైతే యదువంశం వాళ్ళు ఉన్నారో వాళ్ళని చెప్పులుగా పోలుస్తున్నారు. అంటే ఇక్కడ చూడండి ఎందుకు ఇలా జరుగుతుంది. ఓ పక్క భగవాన్ అని తెలిసింది, ఆహ్వానించడానికి వెళ్ళారు, కానీ వీళ్ళ యొక్క భాషను ఎలా ఉందో చూడండి. ఇలాంటిదే భాగవతంలో ఇంకో చోటు వస్తుంది. భాగవతంలో ఏం కృష్ణ బుక్లోనే వస్తుంది, ముందు అధ్యాయాల్లో వస్తుంది ఒక చోట. ఇంద్రుడు, రైట్, లోకనాథ్ ప్రభు చెప్తుంది. ఇంద్రుడు ఎప్పుడైతే కృష్ణుడు సత్యభామ ఇద్దరు కూడా అతిథి యొక్క కర్ణకుండలాలు వరుణదేవుని యొక్క ఛత్రం తీసుకొని స్వర్గలోకానికి వెళ్తారు వాళ్ళకి ఇవ్వడానికి. ఆ సందర్భంలో సత్యభామ ఒక పారిజాత వృక్షాన్ని కోరుకుంటుంది. ఆ వృక్షం అయితే ఎప్పుడైతే కృష్ణుడు వెళ్తాడో వాళ్ళకి అవి ఇస్తానే మీరు దేవదేవుడని, తర్వాత ఎంతో వైభవపేతంగా భగవంతుడిని అర్చించి వాళ్ళు, ఇంద్రుడే స్వయంగా ఇంద్రుడే తన చేతితో చేసినాడు అన్నీ. అయితే ఎప్పుడైతే ఆ చిన్న మొక్కను తీసుకున్నాడో కృష్ణుడు, అప్పుడు వెంటనే ఎలా ఉన్నింది, కృష్ణుడి మీదకే యుద్ధం ప్రకటించారు. చూడండి ఎలా ఉందో. కృష్ణుడు దేవదేవుడు అనేసి ముందు పూజించారు, అర్చించారు, రకరకాల స్తోత్రాలన్నీ చేశారు. మీరే ఆ రాక్షసుని సంహరించగలరు, ఇంకెవరు లేరు, మీరే మాకు దిక్కు అని రకరకాలుగా ప్రార్థించారు. అయితే అలాంటి దేవదేవుని మీదకి, అలాంటి భగవంతుని మీదకే మళ్ళీ యుద్ధం ప్రకటించారు. అట్లనే ఈ కౌరవులు కూడా చూస్తే, కౌరవులు కురువంశం వాళ్ళు, కౌరవులు ఒక్కరే అని కాదు, కురువంశం వాళ్ళు. ఇక్కడ అర్జునుడు కూడా ఉన్నాడు దీంట్లో. వీళ్ళు కూడా బలరామునికి చూడండి ఎలాంటి దుర్భాషలు ఆడుతున్నాం. తర్వాత ఇలా రకరకాలుగా మాట్లాడి వాళ్ళు హస్తినాపురానికి వెళ్ళిపోతారు, రాజ్యం లోపలికి వెళ్ళిపోతారు. అప్పుడు బలరాముని యొక్క స్థితి ఎలా ఉందో చూడండి. పైకి బలరాముడు వారి దూషణాత్మక ప్రసంగములను మరియు అనాగరిక ప్రవర్తనను సహిస్తున్నట్లు కనిపించినను లోపల ఆగ్రహంతో దహించుకొని పోతూ దానికి ప్రతీకారం చేయవలనని నిర్ణయించుకున్నట్లు స్పష్టంగా తెలియచున్నది. అతన్ని ఎవరునూ భరించలేనంతగా ఆయన సమస్త అవయవంలో ఆగ్రహంతో కంపించెను. వికటాట్టహాసం చేస్తూ ఆయన ఇట్లా నేను తన వంశ గౌరవమును, బాగా వినండి, ఎందుకు ఈ కారణం, వీళ్ళు ఎందుకు ఇలా జరిగింది వీళ్ళు అనేసి బలరాముడు ఇక్కడ చెప్తున్నాడు. తన వంశ గౌరవమును, జన్మ ఐశ్వర్యమును, సౌందర్యమును, భౌతిక సంపదలను చూసుకొని ఎవరైనాను గర్వితులగుట సహజమే. అట్టి వ్యక్తులు తాము సుఖంగా జీవించక ఇతరులపై కయ్యమునకు కాలు దువ్వుతుందురు. అట్టి వారికి సత్ప్రవర్తనను గూర్చి, ప్రశాంత జీవనం గూర్చి హితబోధ చేయుట వలన ప్రయోజనం శూన్యం. అట్టి వారికి అట్టి వారిని దండించుట కొరకై ఉపాయమును అన్వేషించవలెను. ఇక్కడ చూడండి బలరాముడు దీనికి ఎందుకు అలా జరిగింది అనే దానికి క్లారిటీగా ఇక్కడ చెప్పేస్తున్నారు. ఏమైంది ఇక్కడ, వాళ్ళ యొక్క వంశ గౌరవం అంటే ఆ వంశంలో జన్మ తీసుకున్నారు కాబట్టి మా వంశం అని చెప్తున్నారు. అంటే జన్మ, ఐశ్వర్య, సౌందర్యం, సంపద, దీనికే కుంతి మహారాణి కూడా ఒక శ్లోకం చెప్తున్నాను భాగవతంలో. జన్మ ఐశ్వర్య శృతశ్రీభి ఏదమాన మదపుమాన్ నైవార్హత్యాభిధాతుం వై త్వం అకించన గోచరం. ఈ శ్లోకంలో చెప్తున్న కుంతి మహారాణి, ఓ కృష్ణ, జన్మ,
మంచి ఉన్నత కులంలో జన్మ. ఇక్కడ వీళ్ళు చూడండి, వీళ్ళ వంశం ఎలాంటిది, చాలా గొప్పది. కురువంశం ప్రజెంట్ చూస్తే మొత్తం అంతా పరిపాలిస్తున్నది వాళ్ళే. అలాంటి గొప్ప వంశం, మంచి ఉన్నత కులం, మంచి ఉన్నతమైనటువంటి వంశంలో జన్మ, ఐశ్వర్యం, తర్వాత సౌందర్యం, మంచి విద్య, ఇవన్నీ కూడా మనిషిని మదం ఎక్కిస్తాయి వాళ్ళకి. అలాంటి వాళ్ళు నిన్ను నోరారా కృష్ణ గోవింద అని పిలవలేరు. అయితే ఇక్కడ తర్వాత చెప్తుంది కుంతిమరని, అకించన గోచరం. అకించన అంటే భౌతికంగా సమస్తము నశించిన వ్యక్తి. అంటే దాని అర్థం ఏంటి? భౌతికంగా సమస్తం నశించడం అంటే భౌతికం పట్ల అతనికి ఎటువంటి ఆసక్తి లేదు. దాంతో ఆయన పూర్తిగా ఎక్కడున్నాడు ఇప్పుడు? దాంతో ఇప్పుడు ఒక దాంతో సంబంధం లేదంటే ఇంకో దాంతో ఉందనేసి. భౌతికంతో ఎటువంటి సంబంధం లేదు వాళ్ళకంటే సంబంధం పూర్తిగా నశించిపోయింది వాళ్ళకి. అంటే ఇంక ఏ సంబంధం ఉంది? ఆధ్యాత్మికంగా పూర్తిగా నిమగ్నం అయిపోయినారు. అలాంటి వాళ్ళకి నువ్వు దర్శనమిస్తావు అని చెప్పి, అంటే ఇలాంటి వాళ్ళకు నువ్వు దర్శనం ఇవ్వనే కదా. ఇప్పుడు చూడండి, చిన్న భార్య మంచిది అని ఎవరైనా అన్నారు అనుకోండి. ఒక భర్తకి 2 భార్యలు ఉన్నారు, చిన్న భార్య కానీ పెద్ద భార్య, ఒకరు మంచి వాళ్ళు అని అన్నారంటే వాళ్ళు చెప్పలేదు, కానీ దాని అర్థం ఏంటి? ఇంకొక భార్య చెడ్డది అనేసి. అదేవిధంగా ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇలాంటి వాళ్ళకు నువ్వు దర్శనం ఇస్తావు అంటే అలాంటి వాళ్ళకి దర్శనము ఇయ్యవు అనేసి. ఎందుకు ఇయ్యరు? వాళ్ళు నోరారా భగవంతుణ్ణి ప్రేమతో పిలవలేరు. ఎందుకు పిలవలేరు? మదం ఎక్కిపోయి ఉన్నారు కృష్ణ వాళ్ళు. జన్మైశ్వర్య శృతాశ్రీ. ఇక్కడ కౌరవులు కురువంశం వాళ్ళ పరిస్థితి కూడా అదే. వాళ్ళు మంచి మా వంశ గౌరవము, సంపద, ఐశ్వర్యము, రాజ్యము, సంపద, కుటుంబ సంప్రదాయము, గొప్ప యోధులు, తమ రాజ్య విస్తీర్ణం చూసుకొని ఎంతగానో గర్విస్తున్నారు. ఇంత వాళ్ళ పెద్ద రాజ్యం. తర్వాత ఇంకోటి చెప్తున్నారు ఇక్కడ, ప్రభుపాద ఒక పదం చెప్పారని చెప్పాను, కురువంశ వీరులకు రుచింపలేదు అనేసి. అంటే వాళ్ళకు మేము ఇంత శక్తివంతులం అనేసి అదొక గర్వం ఉంది. కాబట్టి ఇక్కడ బలరాముణ్ణి దేవదేవుడు అని గుర్తించలేకపోయారు. చూడండి, గర్వం వల్ల ఏం జరిగింది వాళ్ళకి? వాళ్ళకేమి సాధారణమైనటువంటి వాళ్ళకి మంచి జ్ఞానం ఉంది. క్షత్రియులు అంటేనే శాస్త్రాల్లో ఉండేది దాదాపు మంచి అవగాహన ఉండాలి పరిపాలించాలంటే. అయితే ఆ సమయంలో వాళ్ళ జ్ఞానం అంతా పనికి రాకుండా పోయింది. అంటే గర్వం వల్ల ఏం జరుగుతుంది? అజ్ఞానంలో పడిపోతాము. తర్వాత ఇంకొకటి ఏంది? గర్వం వల్ల కృష్ణుణ్ణి గుర్తించలేము. అదే గర్వం వల్ల భక్తుల్ని కూడా గుర్తించలేము. తర్వాత దీన్ని చూస్తే చూడండి, గర్వం వల్ల ఏం జరిగింది వాళ్ళకి? మేము, నేను, అహం అనేది వచ్చింది. అహం అంటే నేను అనేసి. నేను అంటే ఇక్కడ ఏమని అర్థం? ఆత్మనే, శరీరం. కాబట్టి ఇక్కడ ఈ గర్వం వల్ల ఏం జరుగుతుంది? చివరికి నేనే ఈ శరీరం అనే దాంట్లో మనం పూర్తిగా స్థితమైపోయి ఉంటాం. అంటే నేనే ఈ శరీరం అంటే, ఈ శరీరం అంటే ఏంటి? భౌతికమైంది, భౌతిక పంచభూతాలతో తయారు చేయబడింది. అంటే నువ్వు భౌతికమైనటువంటి శక్తి ఆధీనంలోకి నిన్ను నువ్వు ఉంచుకున్నావు. దీనికే శ్రీమద్ భాగవతం 11వ స్కందం అధ్యాయం నాకు సరిగ్గా గుర్తులేదు. ఉద్ధవుడు అడుగుతాడు 11వ స్కందంలో కృష్ణుడిని ఉద్ధవుడు కొన్ని ప్రశ్నలు అడుగుతాడు. ఆ దాంట్లో ఒక ప్రశ్న ఏమిటంటే, కృష్ణ, ఈ భౌతికమైన ప్రపంచంలో జీవులందరూ కూడా చిక్కుబడిపోయినారు కదా. మామూలుగా చూస్తే జీవుడు వచ్చేసి ఉన్నతమైనటువంటి శక్తి, కానీ ఈ ప్రకృతి అనేది న్యూన శక్తి. అయితే
ఎలా బందీ అయిపోయాడు ఇక్కడ? ఎలా బంధించగలుగుతుంది ప్రకృతి జీవుణ్ణి? బంధించలేదు కదా, ఎందుకంటే ఉన్నతమైనటువంటి వ్యక్తి జీవుడు. మరి ఎలా ఇక్కడ బందీ అయిపోయినాడు అనేసి ఉద్ధవుడు కృష్ణుని క్వశ్చన్ అడుగుతాడు అనమాట. అక్కడ 4 క్వశ్చన్లు వస్తాయి, అందులో ఒక క్వశ్చన్ ఇది. దానికి తర్వాత అధ్యాయంలో కృష్ణుడు మొదటి శ్లోకంలోనే దానికి సమాధానం చెప్తాను. ఏమనంటే, ఏదైతే జీవుడు ఉన్నాడో, జీవుడు ఉన్నతమైనటువంటి శక్తి, కానీ తనను తాను అనుకుంటాడు అనమాట మిథ్య అయినటువంటి ఈ భౌతిక, అంటే లేదు అతనికి ఎటువంటి సంబంధం లేదు ఈ భౌతిక ప్రపంచంతో. ఈ భౌతిక ప్రపంచంతో సంబంధం లేదు, భౌతికమైన వస్తువులతో దేంతో కూడా సంబంధం లేదు. అతను అనుకుంటాడు ఈ శరీరం నేను, అంటే ఆత్మ నేను అనుకోలేదన్న. ఈ భౌతికమైన మూలకాలతో సృష్టించబడినటువంటి ఈ శరీరం నేను, ఇదే నీ ఆత్మ, నేనే ఇది అని ఎప్పుడైతే అనుకొని తెలియకుండానే ఆయన దాంట్లో చిక్కుపడిపోతాడని చెప్పి. ఎలా చిక్కుపడిపోయాడంటే జీవుడు, నేను ఈ శరీరం అనుకోవడం వల్ల దీంతో అటాచ్మెంట్ పెంచుకున్నాడు, ఆయనే పెంచుకున్నాడు దీంతో, అంతేగాని ప్రకృతి ఏమో అతన్ని బంధించలేదు అని చెప్తాను. అలా దానివల్ల ఏం జరిగింది? ఈ ప్రకృతి గుణాల్లో లోబడిపోయాడు. తర్వాత ఈ గుణాల సంపర్కంలో రకరకాల కర్మలు చేస్తున్నాడు. ఆ కర్మల ద్వారా ఈ భౌతిక ప్రపంచంలో పూర్తిగా ఇరుక్కుపోయాడు. అది చూడండి, దేహాత్మ భావన అంటే ఇలా చూసుకుంటే ఈ జీవుడు ఇరుక్కుపోవడానికి కారణాలు ఎలా ఉంటాయో, అలా ఈ కురువంశం వాళ్ళు పూర్తిగా గర్వంతో ఉన్నారు. జన్మైశ్వర్య సుత శ్రీ అని వీటిని చూసుకొని. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది, నేను నాదనేది లేకుండా, అంటే వచ్చిందంటే మనం భౌతిక భావనలో ఉండిపోయాం అనేసి. మనం భక్తిలో ముందుకు వెళ్తున్నామా లేదా అని పరీక్షించుకోవడానికి ఇది ఒక్కటి. నేను నాదే అనే పదాలు వస్తున్నాయా? నాకు సంబంధించింది ఇది, నేను తినాలనుకునేది ఇది, నా వస్తువు, ఇలా ఈ పదాలు వస్తున్నాయంటే ఇంకా మనం ఆలోచించుకోవాలి. ఇంకా మనం భౌతికమైనటువంటి దాంట్లో ఉన్నామా, ఆధ్యాత్మికమైన వాటి వైపు ఉన్నామా అనేసి ఎవరికి వాళ్ళు గమనించుకోవాలన్నమాట. దీనికి ఉదాహరణలు చూస్తే భాగవతంలో ఒకటి జాంబవంతుడు చూడండి, ఇది ఏ సందర్భంలో అంటే కృష్ణ బుక్లోనే వస్తుంది. ఈ జాంబవతిని వివాహం చేసుకున్నారు కదా, ఆ సందర్భంలో వస్తుంది. శమంతకమణి కథ అనే అధ్యాయంలో వస్తుంది. ఈ జాంబవంతుని చూసి ఆయన గొప్ప భక్తుడు, రామునికి ఎంతో సేవ చేశాడు, రాముని సంతృప్తిపరిచాడు ఆయన సేవ ద్వారా. అంత గొప్ప వైష్ణవుడు ఆయన కృష్ణుని గుర్తించలేకపోయాడు. అయితే అదంతా ఒక లీల. మనం చూస్తే కృష్ణుని యొక్క అంతరంగ శక్తి యొక్క ఏర్పాట్లు అవన్నీ. కానీ దాని ద్వారా కృష్ణుడు మనకు నేర్పించేది ఏంటంటే, నీ శక్తిని చూసుకొని ఎప్పుడైతే ఉంటావో అప్పుడు నువ్వు భగవంతుని గుర్తించలేవు అనేది. చూడండి, ఆయన ఏం భగవంతుని అంత గొప్ప వైష్ణవునికి కృష్ణుడు రాముడు వేరు కాదు, ఒకడే అని గుర్తించగలరు. అయితే అక్కడ అంతరంగ శక్తి యొక్క ఏర్పాటు అది గుర్తించలేకపోవడం. అక్కడ చూస్తే ఆయన దాదాపు 29 ఏమో 20 పైగా రోజులు 28 రోజుల పాటు యుద్ధం చేశారు. చివరికి తన శక్తి అంతా సన్నగిల్లిపోయింది. అప్పుడు అర్థమైందంట, ఇంతగా నా శక్తి సన్నగిల్లి అంత పరాక్రమైనటువంటి వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు లేరు, అంత శక్తివంతమైన వాళ్ళు, కేవలం నా రాముడు తప్పితే అనేసి. అప్పుడు వెలిగిందంట ఆయనకి. అంతవరకు ఏమునింది? అయితే ఎందుకు యుద్ధం చేశానంటే, మా పిల్లవాడు ఆ శమంతకమణి ఎప్పుడైతే కృష్ణుడు తీసుకెళ్తున్నాడు అనేసి ఆ దాది ఎప్పుడైతే అరుస్తుందో వెంటనే, అంటే నా సంబంధంలో ఉన్నటువంటి దాన్ని ఎవడు దొంగలించేది అనేసి జాంబవంతుడు వచ్చి యుద్ధం ప్రకటించాడు. ఎందుకు? శక్తి ఉంది, చూసుకుందామనేసి. భగవంతుని గుర్తించలేకపోయారు. ఎప్పుడైతే శక్తి మొత్తం సన్నగిల్లిపోయిందో
అప్పుడు గుర్తొచ్చిందండి, వెలిగిందంట అప్పుడు, ఇతను నా భగవంతుడే అనేసి. అంటే ఇక్కడ భగవంతుడు తన భక్తుల్లో ఏదన్నా ఇట్లా గర్వం, కామ, క్రోధ, లోభ, మోహ, మద, ఇదే మదం అంటే ఇదే అనమాట. గర్వం, మద, మాత్సర్య, అసూయ, ఇలా ముఖ్యంగా ఈ గర్వము, అసూయ అంటే అస్సలు నచ్చదంట భగవంతునికి. తన భక్తుల్లో దగ్గరుండి వాటిని తుంచేస్తాడంట కృష్ణుడు. అదే ఇక్కడ బలరాముడు కూడా చేయబోయేది. ఈ జాంబవంతుని దాంట్లో అదే చేసింది. తర్వాత ఈ ఇంద్రుని దాంట్లో కూడా అదే చేస్తున్నారు. పారిజాత వృక్షం తీసుకెళ్ళినప్పుడు యుద్ధం ప్రకటించారు, అయితే ఏం చేసుకోలేకపోయారు, ఓడిపోయారు. అప్పుడు తెలిసి వచ్చింది మళ్ళీ వాళ్ళకి, భగవంతుని మేము సవాల్ చేసింది అనేసి. దాంట్లో ఉన్నటువంటి గర్వాన్ని ఇంచేస్తున్నాడు. తర్వాత ఇదే ఇంద్రునికి ఇంకా ముందే ఇలాంటిది ఒకటి చేసింటాడు కృష్ణుడు, గోవర్ధన పర్వతం. అప్పుడు చెప్తాను అనమాట, ఏమంటే నీ యొక్క పదవిని చూసుకొని నువ్వు గర్విస్తున్నావు, దాని నుంచి నేను కొంచెం నిన్ను బయటపడేయడం కోసమే ఇది నేను చేసింది అనేసి కృష్ణుడు అక్కడ చెప్తాడు. అంటే తన భక్తులకి ఎప్పుడైతే గర్వం వస్తుందో, అసూయ వస్తుందో భగవంతుడు సహించలేంట, ఓడ్చుకోలేంట అస్సలు. అందుకే ఇలాంటి ఏర్పాట్లు, ఇలాంటివన్నీ చేస్తుంటాడు కృష్ణుడు దగ్గరుండి. అందుకే చూడండి, ఎప్పుడైతే జపం చేస్తుంటావు తీవ్రంగా, కానీ మనసులో ఈ గర్వం కానీ అసూయ కానీ ఎప్పుడైతే వస్తాయో, కృష్ణునికి కించిన్ మాత్రం గర్వం కానీ అసూయ కానీ ఉంటే నచ్చదనమాట. అందుకు దగ్గరుండి వాటిని బలవంతంగా తీసేస్తాను అన్నమాట కృష్ణుడు. అయితే కొంచెం నొప్పి ఉంటుంది అప్పుడు, అయితే ఓర్చుకోవాలన్నమాట. ఎందుకు ఓర్చుకోవాలి? మనమే వాటి వశంలోకి వెళ్ళాము కాబట్టి. ఇప్పుడు చూడండి, నీకు ఏదన్నా శరీరంలో అనారోగ్యం చేసింది, లేదంటే ఇంకా చెప్తారు ఎక్కడో రాళ్ళు ఏదైనా ఏర్పడతాయంట, కిడ్నీలలో. అందుకు ఏం చేస్తారు అప్పుడు? ఏదైనా కిడ్నీ ఇంకా ఎక్కువ అయిపోయినాయి, దాన్ని ఇంకా తీయలేరు రాళ్ళు, ఏం చేస్తారు అప్పుడు? కిడ్నీని తీసేస్తారు. ఎందుకు తీసేసారు? అది ఉండడం వల్ల నీకే ప్రమాదం కాబట్టి. అలా భగవంతుడు కూడా ఎక్స్పర్ట్ డాక్టర్ అనమాట. నీకు ఏదన్నా ఇబ్బంది కలిగితే భక్తి మార్గంలో దాన్ని తీసి పక్కకు పడేశాను. ఎందుకోసం? నువ్వంటే చాలా ప్రేమ భగవంతునికి. నువ్వు అది ఉండడం వల్ల నువ్వు చెడిపోతావు, అది భగవంతుడు చూసి ఓడ్చుకోలేడు. కాబట్టి భగవంతుడు ఎంతో ప్రేమతో దాన్ని తీసేస్తాను. చూడండి, గర్వం వల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళు సుఖంగా జీవించలేరు. ఎప్పుడు కూడా ఏం చేస్తుంటారు? కయ్యానికి కాలు దువ్వుతూ ఉంటారు. ఎప్పుడు ఎవరితో ఒకటి గొలాట పడాలి, ఎవరితో యుద్ధం చేయాలి, ఎప్పుడు ఏదో ఒకటి చేయాలని ఇలా ఉంటుంది. కాబట్టి మన స్వభావం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు ఎలా ఉన్నాం మనం? ఎప్పుడు ఏదో చిన్న చిన్నదాన్ని కోపడ్డాము, విసుకోవడం ఇలాంటి చేస్తున్నామా? సర్దుకొని పోతున్నామా? ఎలా ఉంది మన పరిస్థితి అనేసి ఎవరికి అందరికీ తెలీదు. ఎవరికి వాళ్ళ అంతరంగా ప్రశ్న వేసుకోవాల్సిందే ఇది. తర్వాత ఇంకా బలరాముడు ఏం చెప్తున్నారు ఇక్కడ? వీళ్ళకు మాటలతో చెప్తే టైం వేస్ట్, వృధా, నా శక్తి వృధా అయిపోవడం తప్పితే వీళ్ళు మారరు. దానికోసం ఏం చేయాలన్నారు బలరాముడు? వీళ్ళని దండించడానికి ఏదో ఒక ఉపాయాన్ని ఆలోచించాలి అనేసి. ఎందుకంటే ఇలా చెప్తున్నాడు బలరాముడు, తర్వాత చెప్తున్నాడు చూడండి. ఎందుకంటే సరే చదువుతాను. సాధారణంగా ఐహిక సంపదలు మనిషిని జంతువుగా మార్చివేయును. జంతువుకు శాంతిని బోధపరచుట వృధా. జంతువును చక్కదిద్దుటకు ఒకటే ఉపాయం, అదే దండన. అందుకే చూడండి, మొరటుగా ఒక సామెత ఉంటుంది, మనిషికి ఒక మాట గొడ్డుకొక దెబ్బ అనేసి. ఎందుకు చెప్పారు? అది జంతువు, అది నువ్వు మంచిగా చెప్తే వినదు. దానికి ఏం చేయాలి? దాన్ని కొడితేనే అది మాట వినేది, లేకుంటే మాట వినదు అది. అలాగనే ఏవైతే ఉన్నాయో జన్మైశ్వర్య శృత శ్రీ,
ఇవన్నీ కూడా మానవుని జంతువులాగా మార్చేస్తాయి. ఎందుకు? మదం ఎక్కిపోయి ఉంటాయి. అందుకే చూడండి, ఎవరన్నా చెప్పినట్టు వినలేదు, ఏం చేస్తున్నా తన ఇష్టం వచ్చినట్టు చేస్తున్నా అంటే బాగా మదం పట్టింది అంటారు. ఎందుకంటారు? ఉదాహరణకి ఏనుగుని తీసుకోండి. మదం ఎక్కిన వేణుగు ఎవరన్నా కట్టడి చేయగలుగుతారా? చాలా కష్టం. దాని ఇష్టం వచ్చినట్టు చేస్తుంటుంది అది. అందుకే ఇక్కడ చెప్తాను ఉంటా. అందుకే దాన్ని దండించడం ఒకటే ఇంకా మార్గం, దాన్ని అదుపు చేయాలంటే. అలాగా వీళ్ళు కూడా మదం ఎక్కిపోయినారు. వీళ్ళ యొక్క ఐశ్వర్యం చూసుకొని, వంశం చూసుకొని, యోధులం అనేసి వాళ్ళ శక్తి చూసుకొని ఇలా వాళ్ళు మదం ఎక్కిపోయినారు. వాళ్ళ మదాన్ని దించాలంటే జంతువుల స్థాయికి వెళ్ళిపోయారు వీళ్ళ మదాన్ని దించాలంటే ఇంక మాటలు పనికిరావు, దండన మాత్రమే అనేసి భగవంతుడు ఇక్కడ చెప్తున్నాను. అందుకే చూడండి, మనకి కొన్నిసార్లు ఎలా ఉంటాయంటే ఏర్పాట్లు, కొన్నిసార్లు మాటలు వస్తుంటాయి, నైనా నీకు ఇది బాగలేదు, జాగ్రత్త చూసుకో, అది ఇది అనేసి. కొన్నిసార్లు దండనే వస్తుంది డైరెక్ట్గా, మాటలు రావు. అయితే అది ఎంత, వాళ్ళు నాకు ఇది చేశారు, తర్వాత వీళ్ళు ఈ మాటలు అన్నారు, వీళ్ళు నన్ను దండించారు, ఇది వాళ్ళు కాదు అక్కడ చేసేది, భగవంతుడు శ్రేయోభిలాషి, నీ యొక్క శ్రేయోభిలాషి. ఒక శ్లోకం ఉంది భగవద్గీతలో, భోక్తారాం యజ్ఞతపసాం సర్వలోక మహేశ్వరం సర్వభూతానం సుహృదం. సర్వభూతానం, అందరి జీవితాలకు నేను సుహృతిని, శ్రేయోభిలాషిని నేను. చూడండి, నీ మంచి కోరుకునే వాళ్ళు ఏం చేశారు? నీకు ఏదన్నా నువ్వు చెడిపోతుంటే నిన్ను చక్కదిద్దుతాడు. అలాగనే కృష్ణుడు కూడా నీకు ఏదన్నా తేడాలు వస్తే నిన్ను చక్కదిద్దుతాడు. అలా అయితే నీ యొక్క చుట్టూ ఉన్నటువంటి భక్తుల ద్వారానే చేపిస్తాడు అన్నమాట. కాబట్టి ఏదైనా ఇలాంటిది వస్తే ఇది నా కోరికే, నా మంచి కోసమే వచ్చింది, నేను బాగుపడడం కోసమే వచ్చింది అనేసి మనం దాన్ని గుర్తుపెట్టుకోవాలను. లేదంటే మాయాదేవి చార్జ్ తీసుకుంటుంది వెంటనే. నువ్వు నా యజమానికి నువ్వు పని పెడుతున్నావు, నా యజమానికి బదులు నేను వస్తాను అనేసి ఆమె ఛార్జ్ తీసుకుంటాను. ఆమె ఛార్జ్ తీసుకున్నప్పుడు అవి చాలా భయానకంగా మారుతాయన్నమాట. కాబట్టి భగవంతుని ద్వారా వచ్చినవి చాలా ఆనందంగా స్వీకరించినప్పుడు మనలో ఉన్నటువంటి కల్మషాలు ఏవైతే ఉన్నాయో ఏదో ఇలాంటివన్నీ కూడా చాలా ఈజీగా తొలగిపోతాయి. చూడండి, స్వయంగా దేవదేవుడు వచ్చి వాళ్ళకి చెప్పాడు ఇలా ఇది చేయండి అని. వాళ్ళు మాట వినలేదు, ఇంకా దూషించినారు. కాబట్టి వెంటనే ఏం చేశారు? ఛార్జ్ తీసుకున్నాను. తర్వాత చూడండి ఏం చెప్తున్నారు బలరాముడు. జంతువులోని అయిపోయింది. ఈ కురువంశం వారు ఎంతటి గర్వంతో విరవీగుతున్నారు. శ్రీకృష్ణునితో సహా యదువంశం వారు శ్రీకృష్ణునితో సహా యదువంశ వీరులందరూ ఆగ్రహించినను నేను ప్రశాంతంగా సమస్యను పరిష్కరించుట కొరకై ఇక్కడికి వచ్చి తిని. యదువంశ వీరులు కౌరవ రాజ్యంపై దండయాత్ర చేయుటకు సంసిద్ధులైరి. కానీ నేను వారిని శాంతపరిచి యుద్ధం లేకుండా సమస్యను పరిష్కరించుట కొరకై కష్టపడి ఇంత దూరం వచ్చి తిని, అయినను ఈ దుర్మార్గులు ఇట్లు ప్రవర్తిస్తున్నారు. శాంతియుతమైన పరిష్కారంను వారు కోరుకొనుట లేదని స్పష్టమవుతున్నది. వారిలో యుద్ధాభిలాష కనిపిస్తున్నది. వారు యదువంశమును దూషిస్తూ గర్వంతో తిరిగి నన్ను అవమానించిరి. చూడండి ఎంత చేస్తున్నారు. ఇలా వాళ్ళు కృష్ణునికి తర్వాత బలరామ చెప్తాడు, మీరు చూడండి కృష్ణునికి సింహాసనము తర్వాత రాజలాంఛనాలు మేము ఇచ్చామంటున్నారు, మా ఆజ్ఞ లేకుంటే మీకు పెట్టుకోవడానికి అసలు అర్హత లేదంటున్నారు. బలరాముని యొక్క మనోభావన చూడండి, చాలా బాధ వ్యక్తం చేస్తున్నారు. నేను తర్వాత లక్ష్మి, శివ, బ్రహ్మ మేమందరం కూడా భగవంతునికి ఎప్పుడు సేవ చేస్తుంటే అలాంటి కృష్ణునికి మీరు
సింహాసనం ఇచ్చేంతటి వాళ్ళ మీరు, ఎంత గర్వం ఉండాలి మీకు, ఖచ్చితంగా మీకు దండన తప్పితే ఇంక వేరే మార్గం లేదనేసి బలరాముడు ఎంత కోపోద్రిక్త అవుతాడంటే తన యొక్క చూపుతోనే మొత్తం విశ్వానంతా బూడిద చేసేంత కోపం వ్యక్తం చేశాను. వెంటనే బలరాముడు తన యొక్క ఆయుధం ఏంటి, సాధారణంగా ఉపయోగించేది నాగలి తీసుకొని వీళ్ళ రాజ్యం చూసుకొని, ఇంత శక్తి చూసుకొని, వాళ్ళ వంశం చూసుకొనే కదా గర్వపడేది. వీళ్ళ రాజ్యమే హస్తినాపురమే లేకుండా చేస్తాను నేను, దీన్ని మొత్తం గంగలో ముంచేస్తాను అనేసి బలరాముడు వెంటనే తన హలాయుధాన్ని తీసుకొని ఇంకా హస్తినాపురంగా నేలకేసి కొడుతున్నాడు, లాగేస్తున్నాడు మొత్తం హస్తినాపురాన్ని, గంగ వైపు లాగేస్తున్నాడు మొత్తం అంతటిని కూడా. వీళ్ళకి ఏం అర్థం కావడం లేదంటే అక్కడ ఉండే వాళ్ళకి మొత్తం అది కంపించిపోతుంది. అప్పుడు అందరూ అరుస్తున్నారు అనమాట అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, ఇది గంగలో ముంచేస్తున్నాడు బలరాముడు, దీన్ని లాగేస్తున్నాడు బలరాముడు, మొత్తం ఏదైతే భూభాగం ఉందో అతుక్కొని ఉంటుంది కదా అంతా, దాన్ని వేరు చేస్తున్నాడు బలరాముడు, దీన్ని నీళ్ళలోకి అంతా తీసేస్తున్నాడు అనేసి అరుస్తుంటారు. వెంటనే అప్పుడు వాళ్ళకి లైట్ వెలిగిందని, అప్పుడు జ్ఞానోదయం అయింది వాళ్ళకి. ఓ మేము సాధారణ వ్యక్తి అనుకొని ఇన్ని మాట్లాడాము, సాధారణ వ్యక్తి వాడు భగవానే అక్కడ ఉండేది అని అప్పుడు వాళ్ళకు బుద్ధి వచ్చిందనమాట. అంటే చూడండి, జంతు ప్రవృత్తి ఉన్నంత వరకు, అంటే అజ్ఞానం ఉన్నంత వరకు భక్తులు చెప్పినా కానీ భగవంతుడే భక్తుల ద్వారా చెప్పించేది. భక్తులు ఏమి నీకు అదే పనిగా వచ్చి ఏం చెప్పరు, భగవంతుడే పంపిస్తాడనమాట. చూడు పో, ఆయన చాలా గర్వంతో నా నుంచి దూరం అయిపోతున్నాడు, అతనికి సాయం చేయపో నువ్వు వెళ్ళి అనేసి భగవంతుడు పంపిస్తాడు అనమాట భక్తుల్ని. మనం వినకపోతే కృష్ణుడే ఇంకా కృష్ణుడేం తీసుకోడు, ఆయన సేవకురాలకి ఆ యొక్క రిపోర్ట్ ఇస్తాను అనమాట, ఆమె ఛార్జ్ తీసుకుంది. అయితే నువ్వు అప్పటికనే తెలివి తెచ్చుకోలేకపోతే ఇంకా ఏమీ చేయలేం. అయితే ఇక్కడ ఈ కురువంశం వాళ్ళకి అప్పుడు జ్ఞానోదయం కలిగింది. వెంటనే సాంబుని తర్వాత లక్ష్మణని ముందు పెట్టుకొని వాళ్ళు బలరాము దగ్గరకు వచ్చి బలరామునికి ప్రణామాలు చేసి చాలా గొప్పగా బలరాముని దేవదేవుడు అని కీర్తిస్తారు. నువ్వే ఈ మొత్తం విశ్వాలన్నిటినీ మోసేటువంటి వాడవు, నువ్వే సృష్టి స్థితిలయానికి కారకుడు నువ్వే అనేసి భగవంతుని చాలా వైభవపేతంగా కీర్తిస్తారు. తర్వాత ఈ దుర్యోధనునికి తన కూతురు అంటే చాలా ప్రేమ, దానికోసం కట్నంగా చూడండి ఏమేమి ఇచ్చారు. తన పుత్రికకు అరణంగా 60 ఏళ్ళ వయసు గల 1200 ఏనుగులను, 10,000 ఉత్తమ జాతికి చెందిన అశ్వములను, 6,000 సూర్యప్రకాశం వలె ప్రకాశిస్తున్నట్టు రథములను, 1000 మంది సువర్ణ అలంకృతులైన దాసీలను అర్పించను. చూడండి, ఇంత వైభవపేతంగా అన్నీ కూడా అరణం ఇచ్చాడు. ఈ పెళ్లి కొడుకు వాళ్ళ వైపు పెద్దగా బలరాముడు ఉన్నాడు. ఇప్పుడు మొత్తం బలరాముడు అన్నీ హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. తర్వాత నూతన వధువులని కూడా రథంలో ఎక్కించుకొని తన యొక్క అరణం అంతా వచ్చింది కదా, దాని అంతా సంపాదన అంతా కూడా తీసుకొని ద్వారకకు వెళ్ళిపోతాను. ఇదే ఇక్కడ ఒకటి చెప్తున్నాను, ప్రభుపాద ఇక్కడ ఇంకొకటి చెప్తాను. ఈ మామూలుగా క్షత్రియుల వంశంలో వివాహ సందర్భంలో ముఖ్యంగా వధువు వైపు నుంచో తర్వాత వరుడు వైపు నుంచి ఎప్పుడు కూడా యుద్ధం అనేది సహజంగానే ఉంటుందండి. రక్తపాతం లేనిది ఆ వంశాల్లో వివాహాలు జరిగేది చాలా తక్కువ. ఈ విధంగా ఇలా బలరాముడు వాళ్ళల్లో ఉన్నటువంటి అహంకారాన్ని, గర్వాన్ని అంతటినీ కూడా అణిచివేశాడు. అదే బలరాముడు ఇప్పుడు ఎంతో ఔదార్యమైనటువంటి రూపంతో నిత్యానంద ప్రభువుగా వచ్చారు.
చూడు, ఈవెన్ జగాయి మదాయి కొట్టారు, కళ్ళు ముంతతో కొట్టినా కూడా ఇక్కడ ఊరికి వాళ్ళు నోటితో అన్నారు. దానికే బలరాముడు తన కోపాన్ని ప్రదర్శించేశాడు మొత్తం. కానీ అక్కడ జగాయి మదాయి కొట్టినా కూడా, ఇప్పుడు కృష్ణుడు కోపం వ్యక్తం చేసినా కూడా కృష్ణుడిని కూడా శాంతపరుస్తున్నాడు. చైతన్య మహాప్రభు కృష్ణుడే చైతన్య మహాప్రభు వచ్చారు. అక్కడ కృష్ణుడు కోపం వ్యక్తం చేస్తున్నా కూడా నిత్యానంద ప్రభు శాంతపరిచారు కృష్ణుడిని. మీరు ఇప్పుడు ఔదార్యమైనటువంటి అవతారంలో వచ్చారు, మీరు ఇప్పుడు సంహరించకూడదు అనేసి, వాళ్ళ మీద కరుణ చూపించండి అనేసి స్వయంగా చెప్తున్నాను. అంటే చూడండి ఎంత కరుణ. అందుకే నిత్యానంద గౌర నిత్యానందేరా కరుణ అనేసి ఒక పాట కూడా ఉంది. పరమ కరుణ పహుదోయి జన నితాయి గౌరచంద్ర అంటే మొట్టమొదటి ఏమొచ్చింది? నితాయి. నిత్యానంద ఇంకా చాలా చాలా ఔదార్యం. కొట్టినా కూడా వాళ్ళ మీద కరుణ చూపిస్తున్నారు, వాళ్ళకి కృష్ణ ప్రేమను ఇస్తున్నారు. కాబట్టి ఇప్పుడైతే నిత్యానందకు మనం తీవ్రమైనటువంటి ప్రార్థన వ్యక్తం చేసుకుంటామో, నాలో ఇవన్నీ ఉన్నాయనేసి వెంటనే వాటిని నిత్యానంద ప్రభు చాలా ఈజీగా తొలగిస్తారు. లేదు నిత్యానంద అంత కరుణా అవతారం ఆయన ఛార్జ్ తీసుకునే విధంగా చేశారంటే అది చాలా చాలా భయానకంగా ఉంటుంది, ఇలానే ఉంటుంది. అయితే నిత్యానంద ప్రభు అయితే గమ్మున ఉండరు అన్నమాట. తన యొక్క కృష్ణ సేవలో ఆటంకం కలిగించేవి ఏమైనా ఉంటే వాటిని తొలగిస్తూనే ఉంటారు. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. శ్రీమద్భాగవతం కి హరే కృష్ణ. ఇప్పుడు ప్రశ్నలు సమాధానాలు. ఎవరు క్వశ్చన్లు అడిగి అమ్మాయి కాన్ చేయండి. ఏమి ఓకే రైట్. పైకి వద్దు, ఈ పక్కదే ఇక్కడే ఇక్కడ బోర్డులో పైకి వద్దు. రైట్. సౌండ్ పెట్టండి రెండో దానికి, అది ఇక్కడ. హరే కృష్ణ హరే కృష్ణ. ఇప్పుడు మా ప్రశ్నలు మీ అందరి సమాధానాలు. ఇక్కడ ఇది ఈరోజు బలరాముడు గురువు పాత్ర, గురువు రవాజ్ఞ, మూడు క్లాస్ ప్రమాదకరమైన అపరాధం, గురువుని ధిక్కరించడం. గురువుని ధిక్కరిస్తే సర్వనాశనం. కృష్ణుడు ఇక్కడ నిత్యానంద ప్రభు బలరాముడు రెండు చెప్పడం జరిగింది. ఇక్కడ కృష్ణుడిని అవమానించారు. ఇక్కడ బలరాముడి దగ్గర, నిత్యానంద ప్రభు దగ్గర చైతన్య మహాప్రభు నేను అవమానించాను. అక్కడ స్వయం ఇక్కడ చూడు, బలరాముడికి చాలా ఆగ్రహం వచ్చింది ఎప్పుడు కృష్ణుడిని తక్కువ చేసినప్పుడు. గురువు సహించడు, ఇతర వైష్ణవులు కానీ విష్ణువులు కానీ తక్కువ చేసి మాట్లాడితే గురువు సహించలేదు. అదే గురువు తనను తక్కువ చేసి మాట్లాడినప్పుడు ఇక్కడ నిత్యానంద ప్రభు ఓర్చుకున్నారు. ఓర్చుకొని ఏదో ఒక విధంగా ఇతన్ని, అంటే గురువు ఎలా ఓర్చుకుంటారు మనం తెలియకుండానే చాలా బాధ కలిగిస్తుంటాం గురువుకి. గురువుకి స్వయంగా కలిగినప్పుడు ఆయన ఓర్చుకుంటాడు. ఇతర వైష్ణవులకి ఏదైనా మనం చేసినా, విష్ణువుకి చేసినా వెంటనే ఆయనకి చర్య అయితే విధంగా అవుతుంది, బలరాం కనిపిస్తుంటారు. అదే కదా. అయితే ఎప్పుడైతే గురువు చేసినప్పుడు గౌరవ వర్గ కూర్చోడు, ఇది వచ్చింది. గురువు ఏమో పోనీలే గౌరవంగా మాత్రము సుదర్శన చక్రం పిలుస్తారు. అంటే బలరాముడు నిత్యానంద ప్రభు అయినప్పటికీ ఇక్కడ రెండు సందర్భాల్లో
విష్ణువుకి ఒక చోట అపరాధం జరుగుతుంది, ఒక చోట స్వయంగా గురువుతో జరుగుతుంది. గురువు జరిగినప్పుడు గౌరవంగా చర్య తీసుకుంటున్నాడు, విష్ణువు జరిగినప్పుడు గురువు చర్య తీసుకుంటున్నాడు. సో దాని నుంచి ఏమర్థమవుతుంది, గురువు గౌరవంగా చాలా ప్రియాతి ప్రియం. గౌరవంగా గురువు అంటే తన ప్రాణంతో సమానం. చింతన అప్పుడు చెప్పేది నితాయి నా ప్రాణం, నితాయి నా ప్రాణం. గురువు అంటే కృష్ణుడికి ప్రాణం. అంటే ఇక్కడ చూడ రెండు నీళ్ళు సిగ్నల్ ఎక్కడుంది? ఇదో మైక్ పెట్టు. హరే కృష్ణ, హరే కృష్ణ. వచ్చింది. ఇదేదో నీకు ఇంకా అది పని చేయదులే నీకు. ఇదే. ప్రశ్నలు అడుగుతున్నాను మళ్ళీ. గట్టిగా ఉంటాయి. క్వశ్చన్ అడుగుతారు, సమాధానం చెప్పండి అది చెప్పండి. ఓకే. నేను ఎవరైతే చెప్పగలుగుతున్నా వాళ్ళే చెప్పండి, అందరికీ చెప్పకుండా ఆన్సర్స్. ఇక్కడ ద్వారకాకి సందేశము ఎవరు పంపించారు? ద్వారకాకి ఈ యొక్క సందేశం చెప్పండి నరహరి బ్రో. నరహరి బలరాముని మధ్య ఈ యొక్క కురువంశం మధ్య సంభాషణ ఎక్కడ జరిగింది? వంశీ బ్రో. సత్యని ప్లేస్ చెప్పాలి, అది ఎక్కడ జరిగింది అని సత్యని ప్లేస్ చెప్పాలి. హస్తినాపురంలో ఏదైతే పెద్దలు ఉన్నారో వాళ్ళ పెద్దల దగ్గర పోయి చెప్తారనమాట. అక్కడ అక్కడ ఇంకా ఎవరైనా చెప్పగలరా? హస్తినాపురంలో వనంలో ఉద్యానవనంలో నగరానికి బయటే ద్వారం దగ్గర జరుగుతుంది. ద్వారం దగ్గర జరుగుతుంది ఈ యొక్క సంభాషణ. నగరం బయట. నెక్స్ట్ క్వశ్చన్ ఫాస్ట్. బలరాముడు ఈ యొక్క కురువంశుల్ని ఇక ఆజ్ఞాపిస్తున్నాడు. అక్కడ అది ఆజ్ఞాపించడం ఏ విధంగా ఆజ్ఞాపిస్తాడు? గంభీర స్వరంతో ఆజ్ఞాపించింది. గంభీర స్వరంతో ఆజ్ఞాపించాడు. నెక్స్ట్. బలరాముడు ఆ యొక్క కురువంశులు ఈ విధంగా ఉన్నారని కొన్ని సంభాషణ చెప్పారు. అది ఏమిటి? బలరాముడు క్వశ్చన్ అర్థమైంది. బాగా చదవండి. ఏంటంటే ఇక్కడ కౌరవులు కురువంశులు వచ్చేసి ఇక బలరాముడిని ఇట్లా దూషిస్తారు. అప్పుడు బలరాముడు వచ్చేసి కౌరవులు ఈ విధంగా ఉన్నారని చెప్పారు. యోగేష్ బ్రో మీకు క్వశ్చన్ అర్థమైందా? సరే ఆన్సర్. అక్కడ ఏమని చెప్తాంటే వీళ్ళు వాళ్ళు చెప్పిన మాటలకు జన్మైశ్వర్య శృతశ్రీ అనేసి శ్లోకం ఎగ్జాంపుల్ ఇచ్చారు. అంటే వీళ్ళకి ధనము జన్మ ఐశ్వర్యము దీని ద్వారా మదం ఎక్కి వీళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నారు అనేసి బలరాముడు అక్కడ అడగండి. దీనికి ఆన్సర్ ఏంటంటే వీళ్ళకి అందము అమితమైన జన్మ ధనం ఎక్కి మదం ఎక్కిపోయారు కాబట్టి ఇలా జరిగింది వాళ్ళకి. ఇంకో క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ సింహము అనే ఉదాహరణ ఏ సందర్భంలో వచ్చింది? సింహం అనే ఉదాహరణ